and I think this movie will be great. And yeah, thank you so much. Next, I'll give it to Hanu. హలో అండి, నందిని గారు, మీ వల్ల నేను చాలాసార్లు తిన్నానండి సెట్లో. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్వప్న షటిల్ చేసేది, ఇది ఊటీ దగ్గర షూట్ జరిగేది, అన్ని మంచి శకునాలే. సీతారామం ఏమో హైదరాబాద్లో షూట్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడేమో పిక్నిక్ లాగా ఉండేదంట మొత్తం వాతావరణం. ఎప్పుడు సీతారామంకి వచ్చినా యుద్ధంలాగా ఉండేదంట. దానివల్ల నాకు చాలాసార్లు తిట్లు పడ్డాయండి. అప్పుడు నేను మిమ్మల్ని కూడా చాలాసార్లు తిట్టుకున్నాను. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, ఈ సినిమా ఇక్కడున్న ముగ్గురు డైరెక్టర్లకి నానితో ఒక చిన్న కనెక్షన్ ఉందండి. అదేంటంటే నందిని గారి ఫస్ట్ ఫిల్మ్ అలా మొదలైంది, సూపర్ హిట్. నేను అందాల రాక్షసి అంత పెద్దగా ఆడలేదు. దాని తర్వాత కృష్ణగాడి వీరప్రేమ గారితో మళ్ళీ నా లైఫ్లో లైట్ తీసుకొచ్చిన హీరో నాని. మళ్ళీ అగైన్ ఎవడే సుబ్రహ్మణ్యం తోటి నాగిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో. సో హీ గేవ్ లైట్ టు ఆల్ త్రీ ఆఫ్ అస్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. థ్యాంక్స్ నాని. అండ్ మా ఇద్దరి జీవితంలో సూపర్ హిట్ తీసుకొచ్చిన హీరో దుల్కర్ అగైన్ పక్కనే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడికి రావటమే చాలా పెద్ద మంచి శకునం ఈ సినిమాకి. నాకు తెలిసి ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది ఒక హ్యాట్రిక్ ఇయర్ ఫర్ స్వప్న. ఎందుకంటే 21లో జాతిరత్నాలు, 22లో సీతారామం, ఇప్పుడు అన్ని మంచి శకునాలు ఈ ఇయర్లో. ఐ థింక్ ప్రాజెక్ట్కే ఇయర్ కాదనుకుంటా. సో సేఫ్. సో ఆల్ ద బెస్ట్ నందిని గారు. సంతోష్, నీ ఈజ్ చాలా బాగుంటుంది యాక్టింగ్, ఫెంటాస్టిక్. అండ్ మాలవిక గారు చాలా చాలా నచ్చుతుందండి మీ పర్ఫార్మెన్స్ అంతా. వాసుకి గారు ఎక్కడున్నారో మ్యామ్, నేను చెప్పక్కర్లేదు ఇంకా, నాకు తెలిసి మీ క్యారెక్టర్ ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. ఆల్ ద స్టేట్స్. గౌతమి గారు థ్యాంక్ యూ అండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను ఇలాగా. నరేష్ గారు హలో సార్. రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ సార్.